నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర రవాణా శాఖ మంత్రిని నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. రోడ్డు పనులకు 200 కోట్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఘన విజయం సాధించిన కేజ్రీవాల్. KPHPPS పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠా. 240 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం. ఇక వార్తల్లోకి వెళ్తే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 565లోని నకిరికల్ నుంచి నాగార్జున సాగర్ వరకు రోడ్డు పనుల కోసం 200 కోట్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తక్షణం పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. वही करता है सारा तब भी करते रहेंगे क्या है इतने बड़ी फोर्स है आपके पास लेट्स सोच देखो कि एक ही आदमी आपके पास है क्या बात करते हो ऐसे कैसे हो सकता है ये कितने आदमी मतलब योगी राजन करता है ये कैसे नंबर मिला कह रहा हूँ नहीं सर मैं ये तो कह रहा हूँ दूसरे को डेवलप नहीं किया आपने 4 साल में कुछ किया आपको कहानी सुनाएंगे ये तो मेरे साथ था ना तब भी तो कोई करता होगा कर रहे तुम लोग रिटायर हो गए ना तो दूसरे जो करते तो तय हो गया अब मैं आपकी किसी भी दो दिन को मानने वाले नहीं ठीक है ऐसा लेकिन प्लीज मेरे पास काफी फोन आया था तो डॉक्टर मिश्रा का मेरे पास आएगा अध्यक्ष जी के अच्छा ठीक है और इतने मेरे साथ बैठे थे मैंने कहा भाई हमको थोड़ी सी बात रिक्वेस्ट किया सक्सेना कि हमारी मान कॉफी कॉफी किसी को फोन करने का जरूरत है नहीं मुझे उम्मीद नहीं मुझे तो मेरे कहने से आप करते था ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ఆప్కు అత్యధిక స్థానాలు లభిస్తాయంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ సత్తా చాటుకున్నారు. हुआ मलेरिया नहीं ये तो 3 महीने के लिए पानी फ्री है, बिजली फ्री है, DTC फ्री है, लेकिन नहीं केजरीवाल जी ने ये दिखाया है, प्रूव किया है कि आने वाले 5 साल भी वो फ्री करके रखेंगे। बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, जो अभी मोहल्ला क्लिनिक बन रहे हैं 450-500 बना है, 1000 मोहल्ला क्लिनिक बना है, वो सब 5 साल में होगा और दिल्ली के किसी भी तरह की कोई कमी नहीं रहनी चाहिए। और इन्होंने ये भी वादा किया है और करके दिखाएगा। बिजली और पानी और फ्री बस सर्विस के अलावा और कोई मुद्दा भी था? बहुत सारे मुद्दा है। मोहल्ला के लिए पूरा करना, CCTV कैमरा जो भी बचा पड़ा है वो लगाना है। लंदन पेरिस जो बनाने की सब 5 साल के लिए फिर से मौका दिया है लगा रहे और ये पूरा वादे पूरे करेंगे। केंद्र बने हुए हैं नन्हे केजरीवाल का जो रूप है वो इन्होंने धारण किया हुआ है। नमस्कार सर, नमस्कार।
కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు లారీలో తరలిస్తున్న 240 క్వింటాలు రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేపీహెచ్పీ పోలీసులకు అప్పగించారు. లాల్ దర్వాజా పరిధిలోని మహంకాళి దేవాలయం మస్జిద్ అభివృద్ధి పనులు చేపట్టాలని అక్బరుద్దీన్ ఓవైసీ కేసీఆర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం దేవాలయ అభివృద్ధికి 10 కోట్లు, మస్జిద్కు 3 కోట్లు కేటాయించారు. ఈ మేరకు స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అందరినీ నిలబెట్టి ఓవర్లేరు కాబట్టి మనోళ్ళు కాబట్టి అందరిని మనం నిలబెట్టి తీద్దాం. టెన్షన్ ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదనంతరం ఇదే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి విచ్చేసినటువంటి సందర్భంగా ఆనాడు ఏదైతే వాగ్దానం చేశాడో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆ తదనంతరం జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను పరిశీలించినట్లయితే ఎన్నో ప్రయత్నాల తదనంతరం ఈనాడు ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మా యొక్క ఎమ్మెల్యే గారు మా యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసిన తదనంతరం దేవాలయానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం మరియు విస్తరించడానికి ప్రయత్నం చేయడం మేము దేవాలయ కమిటీ తరఫున వారిద్దరికి కూడా మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే మాదిరిగా ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామో దానికి మొత్తం ఆలయ కమిటీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా ప్రాంతీయులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు కూడా ఎటువంటి కష్టం కలగకుండా ఇంతకుముందే మేము ఏదైతే కోరుకున్నామో ఫరీద్ మార్కెట్ దేవాలయానికి అనుసంధానించాలని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అదే వాగ్దానం చేయడం జరిగింది, అదే కోరడం జరిగింది. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు వెంటనే నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా తెలపడం జరిగింది. దానికి ఇప్పటి సిఎస్ సోమేష్ కుమార్ గారు కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఆయనను వెంటనే నిధులు విడుదల చేసి ఈ వచ్చే బోనాల జాతర లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం కూడా మేమందరం సహాయ సహకారాలు అందిస్తాం. మా ఆలయ కమిటీ ఏకతాటిపైకి వచ్చి అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఆలయ విస్తరణ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి లాల్ దర్వాజా మహంకాళి మాతేశ్వరి అందరికీ కూడా ఆశీర్వాదించాలని చెప్పి మన తెలంగాణ బంగారు తెలంగాణగా ఏర్పడాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ జై తెలంగాణ, జై శివవాహిని మహంకాళి మాతా కీ జై. దేవాలయం లాల్ దర్వాజా ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. నిన్ననే రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు ఈ అమ్మవారి దేవాలయ విస్తరణకు శాంక్షన్ చేయడం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారి చొరవ వల్ల, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ మేడం గారి చొరవ వల్ల ఈ కార్యక్రమం జరిగింది. చాలా ఆలయ కమిటీ తరఫున చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, ముఖ్యమంత్రి వర్యులకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం ఇంతటితో స్టార్ట్ చేసి అద్భుతంగా ఇక్కడ ఒక ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని నిర్మించడానికి ఇది ఫస్ట్ మెట్టుగా భావించి ఆలయ కమిటీ అన్ని విధాలా ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధపడుతుంది. అదేవిధంగా వీరి ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఎమ్మెల్యే గారికి మరియు ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. शिववाहिनी महाकाली देवल ये 1100 साल पुराना देवल है. इसके लिए यहाँ के लोग बहुत भक्ति भावना से बोनाल का यात्रा बहुत बड़ा यहाँ पे होता है. तेलंगाना राष्ट्र में सबसे बड़ा बोनाल यात्रा ये लाल दरवाजा मार्केट में लाल दरवाजा में होता है. तो इसके लिए कई सालों से ये देवल छोटा है,
इसको बड़ा करने के लिए कितना कोशिश कर रहे हैं तो भी नहीं हो रहा था। लेकिन हमारे सीएम साहब और हमारे एमएलए साहब, यहाँ के चंद्रान गुट्टा एमएलए साहब अकबरुद्दीन ओवैसी साहब और हमारे एमआरओ साहब यहाँ के मिलकर सीएम साहब से मिलकर उन्होंने सीएम साहब को बोले कि ये देवल बहुत बड़ी नामकारी देवल है, इसको बड़ा करना चाहिए। ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మీరు ఎత్తు వంకర పళ్లతో బాధపడుతున్నారా? చిన్నపిల్లల్లో కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలామంది చిన్నపిల్లల్లో ఈ హ్యాబిట్స్ వాళ్ళల్లో నార్మల్గా థమ్ సకింగ్ హ్యాబిట్ అంటే, టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటే, మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ అంటే, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరల్ హ్యాబిట్స్ వలన ఈ ఎత్తు వంకర పళ్ళు రావటం. మీ పళ్ళు రంగు మారి అందవిహీనంగా ఉన్నాయా? ఆ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉండే వాళ్ళల్లో ఆ పళ్ళు కలర్ అనేది ఆటోమేటిక్గా మారిపోద్ది. షుగర్ వల్ల మీ పళ్ళు కదిలి ఊడిపోయేలా ఉన్నాయా? మీరు ఫిక్స్డ్ టీత్ కట్టించుకున్నా సరిగ్గా తినలేకపోతున్నారా? ఇన్ప్లాంట్స్ అమర్చుకోవాలనుకుంటున్నారా? ఇర్రెగ్యులర్గా ఉండటం వలన గుచ్చుకుంటుంటాయి అన్నమాట. కొంతమంది అయితే కనుక మెటల్ అనేది ఎక్స్పోజ్ అవటం వలన, ఈ మెటల్ అనేది కొంతమంది సిరామిక్ పళ్ళు కట్టించుకున్న లోపల మెటల్ ఉంటుంది, ఆ స్టీల్ అనేది ఎక్స్పోజ్ అవటం వలన, ఆ స్టీల్ గుచ్చుకోవటం వలన, దాని వలన కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్స్. కనుక లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో పేదవాళ్ళకి, ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళకి, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ తక్కువ ఖర్చుతోటి అత్యాధునిక దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మా డెంటల్ హాస్పిటల్స్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆపరేషన్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నాము. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. పై విషయాలకు సమాధానాలను ప్రతి శుక్రవారం మరియు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30కు చూడండి మీ ప్రైమ్ క్లినిక్ లో. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి యాత్రా దర్శిని సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలో అగ్రగామి ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బద్రీనాథ్, కేదార్నాథ్, ముక్తినాథ్, నాగ్నాథ్, ద్వారకా, కాశీ, అక్షర్ధామ్, కైలాస మానస సరోవరం వంటి ఎన్నో యాత్రలను సామాన్య భక్తులకు కూడా సరసమైన ప్యాకేజీలలో తీసుకువెళ్లే ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 10 సంవత్సరాలుగా భక్తుల ప్రశంసలు పొందుతున్న ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా యాత్రా దర్శనం చేసుకోండి, మీ యాత్రలను సంపూర్ణం చేసుకోండి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ కు హెలికాప్టర్ బుకింగ్స్ జరుగుచున్నవి. అలాగే కాశ్మీర్ వైష్ణవిదేవి యాత్రలకు బుకింగ్స్ జరుగుచున్నవి. సంపూర్ణ నేపాల్ ముక్తినాథ్ యాత్ర మరియు శ్రీలంక సంపూర్ణ రామాయణ యాత్రలకై బుకింగ్స్ జరుగుచున్నవి. మార్చ్ 5వ తేదీన శ్రీలంక రామాయణ యాత్రలకై బుకింగ్లు జరుగుచున్నవి. మార్చ్ 20, ఏప్రిల్ 20 నేపాల్ ముక్తినాథ్ యాత్రలకు బుకింగ్లు జరుగుచున్నవి. మే 5వ తేదీన చార్ధామ్ యాత్రలకై హెలికాప్టర్తో సహా బుకింగ్లు జరుగుచున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8850992227, 9290672584. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాట్సాప్ నంబర్ 8850992225. మా అడ్రస్ హెడ్ ఆఫీస్ కూకట్పల్లి నియర్ బీజేపీ ఆఫీస్ హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8850992227, 9290672584. తీర్థయాత్రలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లోనే పదిలం హైందవ హృదయాలు. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రా దర్శిని ప్రతి శని ఆదివారాలలో సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్ష ప్రసారం మీ పీటీ న్యూస్ లో. తిరిగి వార్తలకు స్వాగతం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 15 లక్షల నిధులతో సీసీ రోడ్లను నిర్మించి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు 6 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాహుల్, డివిజన్ అధ్యక్షులు అప్పుఖాన్, నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపూర్ జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని ప్రముఖ ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ ధోనికి ఘన స్వాగతం పలికారు. Sir, how are you? I'm thankful for Suresh. Nice to see you. Very nice. Extremely very happy. Warm welcome to you. Thank you. Good morning, sir. Sir, good morning, sir. Thank you. We'll move. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ రోజురోజుకు దేశాలను దాటేస్తూ వ్యాప్తి చెందుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. అయితే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేరిన వారికి కరోనా వైరస్ ఉందని పలువురు డాక్టర్లు హడావిడి చేశారు. దీంతో కొందరు వైద్యులపై ఉన్నతాధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మంగళవారం నాడు ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ వసంత్ హల్చల్ చేశారు. పెట్రోల్ డబ్బాతో గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుంటుండగా ఆసుపత్రి సిబ్బంది అడ్డుకుంది. డాక్టర్ వసంత్ కుమార్, డాక్టర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వసంత్ కుమార్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి ఇక్కడ ఎన్నుకోబడ్డ మనిషిని, ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డ మనిషిని రాసుకోవడము మిగతా చోట్ల అట్లుంటుంది, కానీ నా దగ్గర ఇక్కడ అట్లా లేకుండే. కానీ నేను ఒక డాక్టర్గా, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్గా ఇక్కడ సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్ళినా. ఒకటి ఏం చెప్తారంటే సీదా పోయి కూర్చున్నాను, సార్ దగ్గర కూర్చోమన్నారు, కూర్చున్న తర్వాత నేను మామూలుగా అన్నీ చెప్తున్నాను. ఓపీలో వద్దు సార్, కరోనా వైరస్ది డెస్క్ అక్కడ పెట్టకండి, అక్కడ ఎంట్రెన్స్లో పెట్టండి, ప్రతి వచ్చే కరోనా వైరస్ అందరు చూస్తారు, అందరు లోపలికి వస్తారండి. అది పాటించలే, ఎందుకంటే డైరెక్ట్ అన్ని క్యాజువాలిటీకి వస్తున్నాయండి. నేనే చూసినాను ట్యూస్డే రోజు నేనే 3 కేసులను డైరెక్ట్ 4 కేసులను డైరెక్ట్ పంపించడం జరిగింది ఆ రోజు. కానీ అక్కడ నెక్స్ట్ మిగతా సిబ్బంది అందరూ వచ్చారు. మీటింగ్ అని చెప్పేసి మీటింగ్లో నేను ఏదో అని చెప్పేసి వాస్తవం కాదు. నేను అక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీ తను ఒకటి చెప్పింది, శానిటేషన్ వాళ్ళు లేరు అక్కడ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వాసవి దేవాలయ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ నిర్వహించి సమస్త దేవతామూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి మహిళా మండలి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాసవి బెల్లంపల్లి పట్టణంలో గత 20 సంవత్సరాలుగా బెల్లంపల్లి పట్టణ ప్రజల ఇలవేల్పు, కొంగు బంగారంగా భావించే బాబు క్యాంపులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వెలిసిన వాసవి అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. మరి ఆ అమ్మవారిని కొలిచిన ఎడల భక్తులు మా యొక్క కోరికలు తీరుతాయనే ప్రగాఢ విశ్వాసంతో మరి ప్రజలెల్లరూ ఈ కార్యక్రమంలో మరి అమ్మవారి దేవాలయాన్ని విచ్చేస్తున్నారు. మరి అలాగే ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం యొక్క 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి మరి అమ్మవారికి శ్రీ శంకర పార్వతులకు, లక్ష్మీనారాయణలకు, విఘ్నేశ్వరునికి, హనుమస్వామికి, మరి నవగ్రహాలందరికీ అన్ని దేవుళ్ళకు కూడా మరి అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం ఇప్పుడు సహస్రనామాలంకరణతో పాటు మరి పుష్పాలంకరణ కూడా ఉంటుంది.
శ్రీమాత్రే ఈ రోజు నాడు బాబు క్యాంపులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు నాడు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, ఆ తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి అలాగే శ్రీ శివపంచాయతన అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారు అందరికీ కూడా ప్రీతిగా 108 కలశాలను స్థాపన చేసి ఆ 108 కలశాలలోని నీటిని ఆయా దేవతలకు అభిషేకించి వాటిని ఆ స్వామివారికి సమర్పించడం జరిగింది. మరికొద్దిసేపట్లో హారతి మంత్రపుష్ప కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది వార్షికోత్సవం. దేవాలయంలో ఉత్సవాలు అనేటివి ప్రతినిత్యం జరుగుతూ ఉండాలి. అందులో భాగంగా ఏడాదికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతోంది. సాయంత్రం సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కూడా జరగబోతోంది. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి వారు, వాసవి కన్యకా పరమేశ్వరి మాత, అట్లాగే శ్రీ శివపార్వతుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న అన్నదాన భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భవనంలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కరోనా సోకిందంటూ ఆందోళన చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలుగు చూసింది. తొట్టంపేడు మండలం శేషమనాయుడు కడ్రిగ గ్రామానికి చెందిన బాలకృష్ణ గుండె నొప్పితో తిరుపతి రుయా ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందంటూ డాక్టర్లు చెప్పడంతో కరోనా సోకిందని భావించిన బాలకృష్ణ మనస్తాపం చెంది స్వగ్రామంలో తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. ఊరికైనా వచ్చేస్తుంది మేడం. మేము చెప్పాను మేడం, క్వాలిఫికేషన్ ఉంటే ఆయన వచ్చి చెప్తే ఆయన ఏ డ్రెస్సింగ్ కన్నా భయపడతాడు. నాకైతే భయపడతాను మేడం. సాయంత్రం నన్ను అడిగాడు చెప్పచ్చు ఇవన్నీ ఊహ మన దగ్గర ఆడే కొనుక్కున్నాడు. మేము తలకాడే ఉన్నాం ఆ రోజు అంతా. ఇండియాలో లేదు కదా, అది ఇండియాలోనే లేదు, ఇండియాకి ఇంకా రాలేదని కూడా మాకు తెలుసు మేడం. నీకేం తెలుసురా వాలంటీర్, నీకు తెలుసు అసలు? నన్ను క్వశ్చన్ చేస్తాను మా డాడీ. ఎవరు రాలేదంటే మనమే కొన్ని ధైర్యం చెప్పుంటే ఆయన మా ధైర్యం చాలకే మేడం. ఎన్ని కాల్ సెంటర్లకు ఫోన్ చేసింది, కనీసం పట్టించుకొని ఒక నర్స్ అన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక నర్స్ అన్న ఎవరైనా ఈ ఊరికి అమ్మాయి మేమందరం దగ్గరికి వస్తే పరిగిస్తే వెళ్తాడు. భయపడిపోయినాడు. అది ఎక్కువ ఈ టీవీలో అవేర్నెస్ వీడియోలు ఎక్కువ చూడడం వల్ల ఆయన భయపడిపోయినాడు. ఇంకా అవేర్నెస్ కల్పిస్తే మా నాయన అటోళ్ళు ఇంకెవరు చనిపోకుండా ఉంటారు. వచ్చాము, అతను చనిపోయాడని ఈరోజు పేపర్లో వచ్చింది. కరోనా వైరస్తో చనిపోయాడని పేపర్లో వచ్చేసరికి మేము వచ్చాము. కానీ అతనికి కరోనా వైరస్ కాదు, అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అతను రుయా హాస్పిటల్కి ట్రీట్మెంట్ వెళ్ళాడు కాబట్టి అతను గొంతులో ఏదో పుండుందని, అది వైరస్ వచ్చేటట్టుగా ఉందని అక్కడ డాక్టర్స్ అన్నారు.
ఆ వైరస్ అంటేనే అతను కరోనా వైరస్ అనుకొని భయపడిపోయి ఇంటికాడికి వచ్చి పిల్లల్ని ఎంత కొట్టడం, భార్య వాళ్ళు అంటారు అంటే నాకు వైరస్ ఉంది, కరోనా వచ్చేసింది, మీకు వస్తుంది అని భయపడి అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతనికి కరోనా వైరస్ ఏం కాదు. కరోనా వైరస్ అంటేనే అతనికి నోటికాడ గుడ్డ పెట్టుకొని దగ్గమన్నారని, దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమన్నారు. అదేం చేస్తుంటే అతను దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమంటానే అతను నాకు కరోనా వైరస్ వచ్చేసింది అని భయపడిపోయి ఇది చేసుకున్నాడు అంతే. నా పేరు బాలమురళి. చనిపోయిన ఆయన మా డాడీ బాలకృష్ణయ్య. 3 days బ్యాక్ రుయా హాస్పిటల్కి వెళ్ళినాడు. ఆయన గుండె దడగా ఎక్కువగా ఉన్నదని టెస్టులు చేసుకునేదని పోయినాడు. టెస్టులు చేసి వాళ్ళు గొంతులో అంటే నోట్లో ఏదో వైరస్ ఉన్నది మీకు అని చెప్పడం స్టైల్లో వాళ్ళు చెప్పినారు. నోటి పుండు అనేది వాళ్ళు వైరస్ అని చెప్పుకుంటారు డాక్టర్లు. ఆయన ఎలాగనుకున్నాడో ఏమో మనకి తెలియదు. ఇంటికి వచ్చేకాడికి మాతో పలకకుండా మాట్లాడకుండా దగ్గరికి రావద్దు, నాకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పినారు డాక్టర్లు అని ఎక్కువగా భీతి పడిపోయినాడు. మేము దగ్గరికి వస్తే కూడా రానియకుండా రాళ్ళతో కొట్టడం, గ్రామానికి ఎక్కువ అంటుకునేస్తుంది ఇది, నేను ఇంకా ఇమీడియట్గా చనిపోవాలి అని డెసిషన్ తీసుకునేసినాడు. ఆయనకి అవేర్నెస్ వీడియోస్ ఎక్కువ చూసినాడు కరోనా గురించి. ఈ మాదిరిగా ఉంటాయి సిమ్టమ్స్, ఈ మాదిరి ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అన్నీ నాలో ఉన్నాయి, నాకు కరోనా వైరస్ ఏను మీకు వ్యాపిస్తుంది, ఇలాగ చేయొద్దు, మీరు నా దగ్గరికి రావద్దు, ప్రజలకంతా వచ్చేస్తుందని మమ్మల్ని ఇంట్లో వేసి బేగం వేసి మేము బేగాలు తీసుకొచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకునేసినాడు. అంతకు ముందే నేను ఆయనకి చెప్పినాను కదా, కాల్ సెంటర్లో ఫోన్ చేయను, సార్ ఈ మాదిరిగా మా ఊర్లో ఒక అతను, నేను వాలంటీర్ కూడా, మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆయనకి అవేర్నెస్ కల్పించండి. అవేర్నెస్ కల్పించుంటే ఆయనకి ఏదో ఒకటి 1100 చేసినా, 118 చేసినాను, 100కి డైల్ చేయనాను అంటే ఎవరైనా ఒక రెస్పాండ్ అవుతారు నేను ఆశతో చేయనాను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ప్రాణాలు లాస్ట్కి పోయినాను. ఇంకా మీదట ఇటు జరగకుండా రెస్పాండ్ అవ్వండి, అవగాహన కల్పించండి దయచేసి. మెల్లగా మా ఇంటి ఆయన గుండె జబ్బుతో బాధపడుతుంది సార్. మొన్న రోయ్ హాస్పిటల్కి తీసుకుంటే మేడంతో మాట్లాడేటప్పుడు వైరస్ ఫీవర్ అయ్యా, అది నోటికి మాస్క్ వేసుకోవాలి అని చెప్పింది. దాంతో అతను ఎలా అనుకున్నాడంటే నాకు కరోనా వైరస్ వచ్చిందేమో అని అనుకున్నాడు. ఆదివారం అంతా మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వలేదు సార్. నా బిడ్డల్ని కానీ నన్ను కానీ దగ్గరికి రానివ్వకుండా దూరంగా తిరిగితే నా దగ్గరికి వస్తే నేను చనిపోతాను అట్టా ఇట్టా చెప్తా ఉన్నాడు సార్. సరే అని చెప్పి మేము అతన్ని కాసుకొనే ఉన్నాం సార్. తెల్లవారుజామున సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మమ్మల్ని ఇంట్లో పెట్టి గడి పెట్టేసి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి పొలంలో మా అత్త సమాధి దగ్గర చెట్టు ఉంటే దానికి ఇది అయిపోయాడు సార్. నా భర్తకు మనస్తోటి లాగా అటు చేసుకున్నాడు వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కేంద్ర రవాణా శాఖ మంత్రిని నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. రోడ్డు పనులకు 200 కోట్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఘన విజయం సాధించిన కేజ్రీవాల్. కేపీహెచ్పీపీఎస్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠా. 240 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.